హాయగా చల్లగా. లక్ష్మీ శ్రావణి. మెరవకే క్షణం మెరిసిన కురిసిన కరుగునే జీవనం మేఘమందే మెరవకే క్షణం మెరిసిన కురిసిన కరుగునే మెరిసిన కురిసిన కరుగునే జీవనం మేఘమందే మెరవకే క్షణం. మెరుపులతో పాటు ఉరుములుగా ధనిరిస రిమదనిస ధనిపగా మూగబోయే జీవ స్వరములుగా వేకువ జామున వెన్నెల మరకలుగా రేపటి వాకిట ముక్కులుగా స్మృతిలో మిగిలే నవ్వులుగా వేసవిలో మంచు పల్లకిగా మేఘమందే మెరవకే క్షణం మెరిసిన కురిసిన కరుగునే జీవనం మేఘమందే మెరవకే క్షణం. పెనుగాలికి పెళ్లి చూపు పువ్వు రాలిన వేళ కళ్యాణం అందాక ఆరాటం ఆశలతో పేరంటం నాకొక పూమాల తేవాలి నువ్వు నాకొక పూమాల తేవాలి నువ్వు అది ఎందుకో మేఘమందే మెరవకే క్షణం మెరిసిన కురిసిన కరుగునే జీవనం
మెరవకే ఈ క్షణం. లక్ష్మీ శ్రావణి, సార్ నిన్ను ప్రపంచం ఎలా గుర్తుపెట్టుకుంటుందో తెలుసా? లక్ష్మీ శ్రావణి అంటే పాడుతా తీగలో మేఘమా దేహమా పాడిన అమ్మాయి అని ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మృత్యు వాకిట్లో ఒక అమ్మాయి ఉంది, మృత్యు ముంగిట్లో ఉంది ఒక అమ్మాయి. అవును సార్. ఆ అమ్మాయి పాట పాడుతోంది, అది చాలా తీయగా ఉంది. మామూలుగా తీపి తీయగానే ఉంటుంది, కానీ చేదును దిగమింగుకున్న తీపి మరింత తీపిగా ఉంటుంది. ఇది చేదును దిగమింగుకున్న తీపితో వచ్చిన పాట ఇది. అంటే మామూలు మాధుర్యం కంటే విషాద మాధుర్యం మరింత మధురంగా ఉంటుందంటారు. నీ జీవితం ఎప్పుడూ మధురంగా ఉండాలి, విషాదం నీ జీవితంలోకి రాకూడదని కోరుకుంటున్నాను. గొప్పగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా బాగుంది శ్రావణి. శ్రావణ మాసంలో మేఘాలు ముసురుతాయి, అది కాకతాళీయం కాదు, ఒక్కొక్కసారి అలా కలుస్తూ ఉంటుంది కార్యకారణ సంబంధం. నీకు దమ్ము కొంచెం ఇటువంటి పాటలు పాడడానికి ఇది ఒక గజల్ యాక్చువల్గా ఒరిజినల్గా, దాన్ని తెలుగులోకి అడాప్ట్ చేశారు. పాడేటప్పుడు కొంచెం దమ్ము సరిపోవాలి, కొద్దిగా నీకు తక్కువైందని భావిస్తున్నాను. కరెక్టేనా? కానీ ఎవ్రీ లైన్ పాడేటప్పుడు నువ్వు ఎక్కడ దాన్ని తొట్టు పడకుండా పాడావా, పాడిన విధానం, నీ ఎఫర్ట్ చాలా బాగుంది దీంట్లో. థ్యాంక్ యూ సార్. అభినందనలు, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. నిజంగానే ఒక గజల్, ఒక లలిత గీతం విన్న అనుభూతి కలుగుతుంది. ఎప్పుడు ఈ పాట విన్నా కూడా చాలా బాగున్నట్టు అనిపిస్తుంది. ఇవాళ ఇంకా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో కూడా నువ్వు అనుకున్నది సాధించాలని, చాలా పై స్థాయికి వెళ్ళి నీ పేరు నిలబడేలాగా, నీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టు, నీ గురువుల పేరు నిలబెట్టు. నీకు ఆ శక్తి ఉంది, ఆ స్థాయికి వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో యూ మచ్. డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ నాన్న. థ్యాంక్ యూ. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అది వచ్చినమాట చెప్పండి. అక్కడ నుంచి కొంచెం కదా అనిపించింది, తెలిసింది కదా. అర్థమైంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.